ప్రకృతి ఎంత భయంకరమైందో అంతే అందమైంది కూడా. కానీ ఇదే ప్రకృతి చేసే వింతైన అద్భుతాల గురించి మనలో చాలా మందికి తెలీదు. ఈరోజు ఈ వీడియోలో అలా ప్రకృతి క్రియేట్ చేసిన ఆ వింతైన అద్భుతాలేంటో చూసేద్దాం. నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతుంటే మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయటం అంటే జస్ట్ ఒక్క లైక్ చేస్తే చాలు. వోల్కానో బోర్డింగ్. సెంట్రల్ అమెరికాలో ఉన్న నికర్గావా అనే కంట్రీలో సెర్రో నీగ్రో అనే యాక్టివ్గా ఉన్న ఒక వోల్కానో అనేది ఉంది. అయితే ఈ ప్రమాదకరమైన అగ్నిపర్వతం దగ్గరికి ఈ జనాలందరూ ఎగబడుతూ ఎందుకు వస్తున్నారో తెలుసా? ఆ వోల్కానో పైనుంచి ఈ విధంగా జారటానికి. ఈ థ్రిల్లింగ్ మూమెంట్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆ చుట్టుపక్కల సిటీలో బ్రతికే ప్రజలందరూ ప్రత్యేకంగా ఈ ప్రదేశానికి వస్తుంటారు. అంతేకాదు వీళ్ళు ఆ థ్రిల్లింగ్ ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే వాళ్ళు 2400 అడుగుల ఎత్తుపైకి ఎక్కాల్సిందే. తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఈ విధంగా బోర్డింగ్ అనేది చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. Say a little prayer to La Virgencita, and once I did go down. కొంతమందికి ఇలా జారటం చాలా భయంకరంగా అనిపిస్తే మరి కొంతమందికి మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గంటకి 25 కిలోమీటర్ల స్పీడ్తో ఈ విధంగా దూసుకెళ్తూ ఉంటారు. నిజానికి ఇక్కడ ఇలా బోర్డింగ్ చేయటం అనేది అంత మామూలు విషయం కూడా కాదు. ఇక్కడ ఏ మాత్రం తేడా కొట్టిందంటే వాళ్ళు అంత ఎత్తు నుంచి ఈ విధంగా దొల్లుకుంటూ పడిపోవాల్సిందే. ఒక పక్క ఇది మర్చిపోలేని థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంటే మరో పక్క అంతే మర్చిపోలేని భయంకరమైన సంఘటనలు కూడా ఎదురయ్యేలా చేసేస్తుంది. ఈ వోల్కానో మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండర్ వాటర్ ఫాల్. మనం చాలా అందమైన వాటర్ ఫాల్స్ ని చూసుంటాం, అలానే భయంకరమైన వాటర్ ఫాల్స్ ని కూడా చూసుంటాం. కానీ చాలా విచిత్రంగా ఈ వాటర్ ఫాల్ అనేది సముద్రం మధ్యలో క్రియేట్ అయింది. ఈ వింతైన అద్భుతాన్ని ప్రకృతే క్రియేట్ చేసింది. ఇది ఆఫ్రికాలో ఉన్న మౌరిషస్ అనే కంట్రీలో ఉంది. కొంతమందికి ఇది చాలా అద్భుతంగా కనిపిస్తే మరి కొంతమందికి మాత్రం చాలా భయంకరంగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వాటర్ ఫాల్ అనేది 500 అడుగుల లోతు వరకు ఉంది కాబట్టి. ఈ అందమైన విజువల్ ని పైనుంచి చూస్తే మాత్రం అప్పుడది ఇంకా చాలా ఎక్స్ట్రాడినరీగా మనకి కనిపిస్తుంది. ఇంకా ఈ వాటర్ ఫాల్ ని చూస్తుంటే అది మనకు ఒక ఆప్టికల్ ఇల్యూజన్ లాగా కూడా కనిపించటం మరో వింతనే చెప్పాలి. మరి ఇంత భయంకరంగా కనిపిస్తున్న ఈ వాటర్ ఫాల్ దగ్గరికి మనిషి అనేవాడు స్విమ్ చేయొచ్చా లేక అందులోకి వెళ్ళొచ్చా అంటే ఇక్కడ ప్రభుత్వం మాత్రం వద్దని చెప్తున్నాయి. అయితే ఈ ప్రదేశం ఇంత అద్భుతంగా ఉండేసరికి ఇక్కడికి టూరిస్టులు చాలా మంది వచ్చి వెళ్తుంటారు. ఇంకా ఈ ప్లేన్స్ ద్వారా కూడా పైనుంచి ఆ విజువల్ ని చూసి ఎంజాయ్ చేసి వెళ్తుంటారు. వోల్కానో విత్ బ్లూ లావా. మామూలుగా మనం లావా అంటే అది ఇలా రెడ్ ఆర్ ఆరెంజ్ కలర్ లో ఇంత భయంకరంగా కనిపిస్తూ దాని దగ్గరికి వెళ్ళటానికి వణుకు పుట్టేలా చేసేస్తుంది. కానీ మీరిప్పుడు చూసే ఈ లావా చాలా విచిత్రంగా ఇలా బ్లూ కలర్ లో మనకి ఇంత అందంగా కనిపిస్తుంది. ఈ విజువల్ అనేది డే లైట్ లో కన్నా నైట్ టైం లో మాత్రం చాలా అద్భుతంగా ఇంత అందంగా కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్లే వాళ్లకు ఆ టైంలో లైట్లు కూడా అవసరం ఉండదు. ఆ లావా నుంచి వచ్చే వెలుతురే ఇంతలా స్ప్రెడ్ అయిపోతుంది. అయితే ఈ లావా ఇలా ఎందుకు బ్లూ కలర్ లో కనిపిస్తుందంటే ఈ లావాలో సల్ఫ్యూరిక్ గ్యాసెస్ అనేవి ఎక్కువ మొత్తంలో ఉండటంతో అలానే అవి ఈ గాల్లో కలవటంతో అందుకే ఈ ఫ్లేమ్ అనేది ఇలా బ్లూ కలర్ లో మారటం అనేది జరుగుతుంది. ఈ విజువల్ మొత్తం చూడటానికి మనకి చాలా అందంగా కనిపిస్తున్నా కూడా ఈ ప్రదేశం మొత్తం విషపూరితమైన గ్యాసెస్ తో నిండిపోయి ఉంటుంది. అందుకే ఇక్కడికి మనిషి అనేవాడు వెళ్ళటం కూడా చాలా ప్రమాదం. కానీ ఈ సల్ఫర్ కోసం ఇక్కడ పనిచేసే ఈ వర్కర్స్ కి మాత్రం ఈ ఇబ్బందులు తప్పవు. వీళ్ళింత భయంకరమైన ప్రదేశంలో పనిచేయటం వల్ల లాంగ్ టైంలో వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఖచ్చితంగా వస్తాయి. ఈ భయంకరమైన ప్రదేశం అనేది ఇండోనేషియాలో ఉంది. నైకా మైన్. మెక్సికోలో ఉన్న చివావా అనే సిటీలో ఎవ్వరూ చూడని ఈ అద్భుతమైన క్రిస్టల్ మైన్ అనేది బయటపడింది. ఈ అతిపెద్ద క్రిస్టల్స్ అనేవి అంత ఈజీగా వాళ్ళకేమీ దొరకలేదు. ఏకంగా 390 అడుగుల లోతు వరకు త్రవ్వుతున్నప్పుడు ఇంత పెద్ద క్రిస్టల్స్ అనేవి బయటపడ్డాయి. ఈ క్రిస్టల్స్ చూడటానికి ఇంత భారీ సైజులో ఇంత షార్ప్ గా ఉండేసరికి అందుకే దీనికి కేవ్ ఆఫ్ స్వార్డ్స్ అని పేరు కూడా పెట్టారు. నిజానికి వీటిని చూస్తే మనకి ఐస్ మొత్తం గడ్డకట్టుకుపోయి
ఇలా తయారైంది అన్నట్లే మనకి కనిపిస్తుంది. కానీ అక్కడ కనిపించేది మొత్తం క్రిస్టల్సే. అసలు ఒక్కసారి ఆ క్రిస్టల్ ఉన్న సైజుకి అలానే అక్కడ ఉన్న మనుషులకి ఎంత తేడా ఉందో చూడండి. అంటే మనమే అర్థం చేసుకోవచ్చు ఆ క్రిస్టల్స్ అనేవి ఎంత భారీ సైజులో ఎంత పెద్దవిగా ఉన్నాయో అని. ఇక్కడ వీళ్ళకి 39 అడుగుల పొడవున్న ఒక భారీ క్రిస్టల్ అనేది కనిపించింది. ఇంకా అది ఎంత బరువు ఉందో తెలుసా? ఏకంగా 5500 కేజీల బరువు వరకు ఉంది. ఇక్కడ ఒక్కో క్రిస్టల్ అనేది ఇంత భారీ సైజులో ఉండేలా ప్రకృతే తయారు చేసింది. అలానే ఈ ప్లేస్ ని చూస్తుంటే ఇదేదో కూల్ గా ఉండే ప్లేస్ అన్నట్లే మనకి కనిపిస్తుంది. కానీ అక్కడ భయంకరమైన హీట్ అనేది జనరేట్ అవుతుంది. అంతేకాదు ఇంత వేడిలో కూడా ఈ అద్భుతమైన దృశ్యాలను చూడటానికి ఇక్కడికి చాలా మంది టూరిస్టులు వచ్చి వెళ్తుంటారు. నెస్కోవిన్ గోస్ట్ ఫారెస్ట్ ఓరెగాన్లో ఉన్న టెల్లాముక్ అనే సిటీ చివరన ఒక భయంకరమైన గోస్ట్ ఫారెస్ట్ అనేది ప్రకృతే తయారు చేసింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ చాలా అందమైన సముద్రం అలానే అంతే అందమైన ఫారెస్ట్ కూడా ఉండేది. కానీ ఒక రోజు ఇక్కడ భయంకరమైన తుఫాన్ అనేది రావటంతో ఈ సముద్రం మొత్తం ఈ అడవిని తుడిచిపెట్టేసింది. అంటే అది ఎంత దారుణం అంటే ఈ అడవిలో ఒక్కొక్క చెట్టు ఎత్తే ఏకంగా 200 నుంచి 300 అడుగుల ఎత్తు వరకు ఉండేవి. అంతటి పెద్ద చెట్లను కూడా ఆ తుఫాన్ అనేది నాశనం చేసేసింది. అయితే దీనికి గోస్ట్ ఫారెస్ట్ అని పేరెందుకు వచ్చిందంటే అప్పటి కాలంలో ఉన్న ఆ చెట్లు అనేవి ఇప్పటికీ ఇలా కనిపిస్తూ ఇంకా దూరం నుంచి చూస్తే ఒక భయంకరమైన ప్రదేశంలా కనిపించడం వల్లే దీనికి ఇలా గోస్ట్ ఫారెస్ట్ అని పేరు వచ్చింది. ఈ ప్లేస్ ఇంత భయంకరమైన పేరును తెచ్చుకున్నా కూడా ఇక్కడికి చాలా మంది టూరిస్టులు వచ్చి వెళ్తుంటారు. అలా ఈ ప్లేస్ మొత్తం జనాలకి నచ్చి ఇది ఒక అందమైన గోస్ట్ ఫారెస్ట్ గా బాగా పాపులర్ అయిపోయింది. ట్రోల్టుంగా క్లిఫ్ క్రేజీ పనులు చేసే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన ప్రదేశంగా కనిపిస్తుంది. మరికొంతమందికి అయితే ఇక్కడికి వెళ్ళాలంటే వాళ్ళు ఒక పెద్ద సాహసం చేశాను అన్నట్లే ఫీల్ అయిపోతుంటారు. ఓవరాల్ గా ఇది చాలా భయంకరంగా థ్రిల్లింగ్ గా కనిపించే ప్రదేశం. నిజానికి ఇదంతా ఒక పెద్ద కొండ ప్రాంతం. అందులో ఈ స్టోన్ మాత్రం బాగా పాపులర్ అయ్యి ఇక్కడికి ఈ జనాల్ని తెచ్చేలా చేసేస్తుంది. ఈ ప్రదేశం దగ్గరికి వెళ్ళటం కూడా అంత ఈజీ కాదు. అలానే వెహికల్స్ ద్వారా కూడా ఇక్కడికి వెళ్ళటం అనేది జరగదు. కేవలం నడుచుకుంటూ మాత్రమే ఇక్కడికి వెళ్ళాలి. అది కూడా చాలా దూరం. ఈ స్టోన్ అనేది ఇంత విచిత్రంగా క్రియేట్ అవటంతో కేవలం ఈ స్టోన్ దగ్గరికి మేము కూడా ఈ స్టోన్ చివర అంచుల వరకు వెళ్ళాం అని ఫోటోలు అండ్ వీడియోస్ తీసుకోవటం కోసమే ఈ జనాలు ఇక్కడికి వస్తుంటారు. అయితే వీళ్ళందరూ ఈ రాయి దగ్గరికి వెళ్ళటానికి ఎందుకు భయపడుతున్నారంటే ఆ రాయి అనేది పొరపాటున విరిగిందంటే అది 980 అడుగుల కిందకి పడిపోతుంది కాబట్టి. అంటే ఈ స్టోన్ అనేది 980 అడుగుల ఎత్తులో క్రియేట్ అయ్యింది. అంతేకాదు ఆస్ట్రేలియాకి చెందిన ఒక స్టూడెంట్ ఈ స్టోన్ మీదకి ఎక్కి పొరపాటున అక్కడి నుంచి పడిపోయి చనిపోయింది కూడా. ఇక్కడ ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నారంటే వాళ్ళు 980 అడుగుల కిందకి పడిపోవలసిందే. ఇది అంత భయంకరమైన ప్రదేశం. ఈ ఎక్సైట్మెంట్ కలిగించే ఈ భయంకరమైన ప్రదేశం అనేది నార్వేలో ఉంది. ఫ్లై గీజర్ యుఎస్ స్టేట్లో నెవాడాలో ఉన్న వాషు అనే కంట్రీలో ప్రకృతి ఒక భయంకరమైన ప్రదేశాన్ని క్రియేట్ చేసింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ స్టోన్లో నుంచి ఎప్పుడు ఆ వాటర్ అనేది ఇలా బయటకు వస్తూనే ఉంటుంది. అది కూడా అవి మామూలు వాటర్ కాదు, భయంకరమైన వేడితో ఈ విధంగా ఎగజిమ్ముతూ ఉంటుంది. అంతేకాదు ఆ వాటర్ అనేది 12 అడుగుల ఎత్తు వరకు కూడా గాల్లోకి పైకి చిమ్ముతుంది. అయితే ఈ ప్రదేశం అసలు ఇలా ఎందుకు తయారైందంటే 1964లో కొన్ని మినరల్ కోసం ఒక కంపెనీ ఈ ప్లేస్ లో త్రవ్వకాలు జరపగా ఆ టైంలో అనుకోకుండా ఇక్కడ ఒక్కసారిగా ఇలా నీళ్లు ఎగచిమ్మటం అనేది స్టార్ట్ అయింది. అంతేకాదు ఆ వాటర్ అనేది గ్యాసెస్ తో కూడిన విషపూరితమైన వాటర్ అని తెలుసుకొని అక్కడ నుంచి వాళ్ళు వచ్చేసారు. అంతే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఆ వాటర్ అనేది ఆగలేదు. ఇలా స్ప్లాష్ అవుతూనే చివరికి అది ఇంత పెద్ద రాయిలాగా తయారైపోయింది. అయితే ఈ వింతైన ప్రదేశం ఇలా ఉండేసరికి టూరిస్టులు కూడా ఇక్కడికి విజిట్ చేయటం మొదలు పెట్టేశారు. నిజానికి ఇక్కడ మనిషి అనేవాడు ఉండకూడదు. అక్కడ రిలీజ్ అయ్యే భయంకరమైన విషంతో కూడిన గ్యాసెస్ అనేవి మనుషులకి చాలా ప్రమాదకరం. అందుకే ఇక్కడికి టూరిస్టులు వచ్చినా కూడా ఆ విజువల్ ని చూసి మళ్ళీ వెంటనే వెళ్ళిపోవటం అనేది చేస్తారు. ద గ్రేట్ బ్లూ హోల్ సెంట్రల్ అమెరికాలో ఉన్న బెలీజ్ అనే కంట్రీలో అద్భుతంగా కనిపించే ఒక భయంకరమైన ప్రదేశం అనేది ఉంది. ఇక్కడ మనకు కనిపించేది ఒక పెద్ద సింక్ హోల్. అది కూడా ఇలా సముద్రంలో తయారవటం అనేది చాలా విచిత్రమని
చెప్పాలి. అయితే ఇంత పెద్ద సింక్ హోల్ అనేది ఇక్కడ ఎలా ఏర్పడిందంటే ఐసేజ్ కాలంలో ఈ సముద్రపు మట్టాలు తక్కువగా ఉండటంతో అప్పుడు ఈ సింక్ హోల్ అనేది ఇలా ఏర్పడటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇది ఇలానే ఉండిపోయింది. మామూలుగా మనకి కేవ్స్ ఎలా ఉంటాయో తెలుసు, అలాంటిది ఈ సింక్ హోల్ లోనే ఒక పెద్ద కేవ్ అనేది క్రియేట్ అయింది. అంటే ఈ సింక్ హోల్ లోనే ఒక పెద్ద గుహ కూడా ఉంది. మరి ఇంత భయంకరంగా కనిపిస్తున్న ఈ సింక్ హోల్ లోకి మనిషి అనేవాడు వెళ్ళొచ్చా అంటే కేవలం ప్రొఫెషనల్ డైవర్స్ మాత్రమే ఇందులోకి వెళ్తుంటారు. అలానే ఆ లోతైన సింక్ హోల్ లోకి వెళ్ళాక అక్కడ వాళ్ళకి ఎన్నో వింతైన క్రియేచర్స్, అతిపెద్ద చేపలు, ఇంకా విషపూరితమైన కోరల్స్ కూడా వాళ్ళకి కనిపించాయి. అంతేకాదు ఆ సింక్ హోల్ అనేది ఎంత లోతులో ఉందో తెలుసా? ఏకంగా 410 అడుగుల లోతులో ఇది ఇలా ఏర్పడింది. అందుకే ఈ సింక్ హోల్ ని మామూలు డైవర్స్ మాత్రం దూరంగా చూస్తారే తప్ప దాని దగ్గరికి వెళ్ళటానికి చాలా భయపడుతుంటారు. రెయిన్బో రివర్. ఇప్పటి వరకు మనం గ్రీన్ కలర్ లో ఉండే నదులను చూసాం, రెడ్ కలర్ లో ఉండే నదులను చూసాం, ఇంకా పింక్ కలర్ లో ఉండే లేక్స్ ని కూడా చూసాం. కానీ ఇప్పుడు మీరు చూసే ఈ రివర్ అనేది మల్టీ కలర్స్ తో ఒక రెయిన్బో రివర్ లాగా చాలా అద్భుతంగా మనకి కనిపిస్తుంది. ఈ అందమైన రివర్ అనేది కొలంబియాలో ఉంది. ఈ నది చూడటానికి చాలా కలర్స్ తో ఇలా కనబడటం వల్ల దీనికి ఇలా రెయిన్బో రివర్ అని పేరు వచ్చింది. కానీ విచిత్రం ఏంటంటే ఆ నదిలో ఉండే నీళ్ళు అనేవి అలా రంగురంగులుగా ఉండవు. మామూలు వాటర్ ఎలా ఉంటుందో అలానే ఉంటాయి. మరి ఈ నది ఇలా రంగురంగులుగా ఎందుకు కనిపిస్తుందంటే ఇందులో రిన్ కొలాసిస్ క్లావిగేరా అనే ప్లాంట్స్ అనేవి పెరుగుతుంటాయి. ఆ ప్లాంట్స్ రంగురంగుల్లో చాలా అందంగా కూడా ఉంటాయి. అవి ఈ నదుల్లో పెరగటం వల్ల అందుకే ఈ నది అనేది ఇలా మల్టీ కలర్స్ తో ఒక రెయిన్బో రివర్ లాగా ఇంత అందంగా కనిపిస్తుంది. అలానే ఈ నది దగ్గరికి మన ఇండియన్ ట్రావెలర్ అయిన నా అన్వేషణ అనే యూట్యూబర్ కూడా విజిట్ చేశాడు. ఈ రెయిన్బో నది అనేది మీకు నచ్చితే కామెంట్ సెక్షన్ లో సూపర్ అని కామెంట్ చేయండి. ఎటర్నల్ ఫ్లేమ్ ఫాల్స్. ముందుగా బఫెలో అనే పేరుతో ఒక సిటీ ఉందని మీలో ఎంతమందికి తెలుసు? నిజంగానే బఫెలో అనే పేరుతో సిటీ అనేది ఒకటి ఉంది. అది ఎక్కడో కాదు, న్యూయార్క్ స్టేట్ లో ఉంది. అయితే ఈ న్యూయార్క్ లో ఉన్న ఈ బఫెలో సిటీ పేరే ఇంత విచిత్రంగా ఉంటే అదే బఫెలో సిటీలో ఇంకో విచిత్రం కూడా జరుగుతుంది. అదేంటంటే చెస్ట్నట్ రిడ్జ్ పార్క్ లో కంటిన్యూగా ఆగకుండా ఈ ఫైర్ అనేది ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి ఇలానే వెలుగుతూ ఉంది. మామూలుగా వాటర్ ఉన్న చోట ఫైర్ అనేది వెలగలేదు. అలాంటిది ఇక్కడ ఇలాంటి వాటర్ ఫాల్ ఉన్న కూడా ఆ ఫైర్ అనేది ఇలా వెలుగుతూ ఉండటాన్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. అయితే ఇందులో ఉన్న నిజం ఏంటంటే మామూలుగా మనకి మన భూమి అనేది కొన్ని లేయర్స్ తో ఉంటుందని తెలుసు. అలా చాలా లోతుగా ఇక్కడ పగుళ్ళు అనేది రావటంతో అందులో ఉన్న నేచురల్ గ్యాస్ అనేది ఈ విధంగా బయటకు రిలీజ్ అవుతూ ఆ ఫైర్ అనేది ఇలా కంటిన్యూగా వెలుగుతూనే ఉంది. చాలా మందికి ఈ విషయం తెలియక ఇక్కడ ఏదో ఒక శక్తి ఉంది అన్నట్లుగా కూడా నమ్మేస్తుంటారు. అంతేకాదు ఇక్కడ ఉన్న ఆ వాటర్ ఫాల్ మధ్యలో నిజంగా ఫైర్ ని చూస్తుంటే మనకి మాత్రం అదొక అద్భుతమైన విజువల్ గా కూడా కనిపిస్తుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.